ఈ పోలీస్ జీపులకి నెలకు 15 లీటర్ల డీజిల్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. నిందితుడు ఎవడన్నా వాళ్ళు విచారణ కోసం తెస్తారు కదా, పట్టుకున్న దొంగలు వాళ్ళు వాని భోజనానికి ఎప్పుడో 1950s డిసైడ్ చేసిరు ₹1 వాని భోజనం ఖర్చు అని వాళ్ళ దాంట్లో ఉంది. ఆ రూపాయి క్లెయిమ్ చేయాలంటే సిఐ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ గారికి 3 కాపీలు పెట్టాలి, ఆ హోటల్ నుంచి బిల్లు తెచ్చినట్టు. ఇవన్నీ కలిపి రాసిన. డీజిల్ ఏమో లాడ్జ్ వాడు కొట్టిస్తాడు, లేకపోతే ఇంకేదో వ్యాపారి కొట్టిస్తాడు. 15 లీటర్ల డీజిల్ వారం కూడా సరిపోదు మహీంద్రా జీపులు అప్పట్లో. ఈ రూపాయి అయితే వాళ్ళు క్లెయిమ్ చేయడం మానేసారు. ఎందుకంటే చట్టం ప్రకారం ఏమో 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు పెట్టాలి. వాళ్ళు వాడిని ఇంటరాగేట్ చేసి వారం రోజుల తర్వాత ఎప్పుడో వాళ్ళనే పట్టుకున్నామని చూపిస్తారు. సో ఒక్కటే రోజుకి రూపాయి క్లెయిమ్ చేయాలి. ఇది అవసరమా? ఈ పని అంతా ఎవడు చేస్తాడు అని చెప్పి చేస్తే వాళ్ళు దాన్ని ఆ భోజనం ఖర్చుని ₹10 చేశారు. అయితే అది కూడా ఇప్పుడు కూడా ఎవరు క్లెయిమ్ చేస్తలేరు. ఎందుకంటే ఇదే ఫైలింగ్ సిస్టమ్. ₹10 క్లెయిమ్ చేయాలంటే వారి ఇన్స్పెక్టర్ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ గారికి 3 కాపీలు పెట్టి వాని మీద ఉన్న ఎఫ్ఐఆర్ పెట్టి జిరాక్సులు తీసి పోస్టులో పంపించి కొరియర్ ద్వారా వాళ్ళ ఇవన్నీ ఉంటాయి. ఇదొకటి. అయితే కేరళ పోతానికి వానికి డబ్బులు ఎవడిచ్చిండు? మరి 6 లక్షలు పోగొట్టుకున్నాడు, మళ్ళీ 30,000 పోలీసు వాళ్ళు తీసుకున్నారు ఖర్చుల కింద. ఇదేం అన్యాయము? దొంగను పట్టుకున్నారు, మీ బాధ్యత పౌరులకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి. కానీ నా ఇంట్లో దొంగతనం అయితే మళ్ళీ నేనే మీ ఖర్చులు భరించేదేంది? వాళ్ళకిచ్చే వారెంట్ తీసుకొని ఒక దొంగను పట్టుకోవడానికి ఆర్టీసీ బస్సులో ఆ ఊర్లో దిగుతారు. దిగంగానే వాడు అలర్ట్ అయిపోతాడు, వాడు పారిపోతాడు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రైవేట్ ట్యాక్సీ తీసుకొని తెల్లవారుజామున పోయి వాని ఇంటి మీద రైడ్ చేసి పట్టుకొస్తారు. అట్లా పోతేనే దొరుకుతాడు వాడు. ఇలా సిస్టమ్స్ అన్నీ బాగలేవంటే ఏదో కొన్ని ప్రయత్నించారు, కానీ అది పెద్ద వ్యవస్థ అది. కానీ ఈ మధ్య పోలీసులకు మీరు ఇన్నోవా వాహనాలు అవసరమా అని మీరు అనుకుంటురా? అంత లగ్జరీ అవసరమా అని మీరు అనుకుంటురా? నిజంగా అవి వచ్చిన తర్వాత ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏమయ్యేదంటే పోలీసు వాళ్ళు డొక్కు జీపు, ఏసీపీ కూడా ఈ లోకల్గా మండల్ ప్రెసిడెంటో ఒక మండల స్థాయి లీడర్ ఇన్నోవాలో పోతాడు. పోయేటప్పటికే ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్. ఆయన ఇన్నోవాలో వచ్చిండు, ఈయనకేమో డొక్కు జీపు. ఇవాళ ఆయన కంటే మోడర్న్ ఇన్నోవా పోలీస్ ఇన్స్పెక్టర్కి ఉంది, ఎస్ఐకి ఉంది. ఇప్పుడు ఈ మైండ్ గేమ్ పనిచేయట్లేదు. ఎస్పీ అయితే ఫార్చునర్ ఇచ్చారు, అంతకంటే పెద్ద వెహికల్ ఏముంది? సో ఇది మైండ్ గేమ్ అనమాట. ఇది ఏ ఊరికైనా పోయినప్పుడు కూడా ఓ డొక్కు జీప్లో పోయినప్పుడు, ఒక ఇన్నోవాలో పోయినప్పుడు జనాల స్పందన వేరే తిరిగి ఉంటుంది, కొంచెం భయపడతారు. పోలీస్ అంటే వాస్తవానికి మనకు ఐక్యరాజ్య సమితి ప్రమాణాలు ఏ ఉంటాయి, 100 మందికో పోలీసు, 1000 మందికో పోలీసు అని. మనలాంటి పేద దేశం భరించలేదు ఇంతమంది పోలీసులు. సో ఇక్కడ పోలీసు ఉన్నాడు అనే ఒక భయం ఉండాలంతే. ఈ ఇన్నోవా పద్ధతి మన దగ్గర మొదలుపెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు అడాప్ట్ చేశాను నేను. ఎందుకంటే వేరే స్టేట్లో పోయినప్పుడు చాలా రాష్ట్రాలు అడాప్ట్ చేసినాయి. కనీసం పెద్ద ఆఫీసర్స్ కన్నా ఒక మంచి వెహికల్ పెట్టింది. ఇదొకటి. ఇక నేర వార్తలు రాసేటప్పుడు అత్యాచారానికి గురైన వాళ్ళు, మైనర్లని ఇప్పటికీ బాధాకరం ఏంటంటే పేపర్లు, టీవీలు చూపిస్తాయి ఫోటోలు వేసి. అది నేరము. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. వాళ్ళు బాధితులు వాళ్ళు చూపడం వల్ల ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చెంపదెబ్బ వేరు, ఒక చెయ్యిని నరికేసి తీసుకుపోయింది వేరు, ఒక అత్యాచారం వేరు. ఇక్కడ ఒక మానసిక క్షోభ, మనిషి చచ్చిపోవచ్చు సూసైడ్ చేసుకొని. వాళ్ళు పడే వేదన ఏదైతే ఉందో దాన్ని మనం యూ కెనాట్ క్యాలిక్యులేట్. మెడిసిన్లో పెయిన్, మన బాడీ శరీరంలో బాధ ఉంటుంది కదా, ఆ బాధను కొలవటానికి ఒక స్కేల్ ఉంది. స్కేల్ ఏంటంటే ఈ డాక్టర్లు జనరల్గా వాళ్ళు ఆ సంపాదన యావలబడి మనతో అంత మాట్లాడరు. న్యూరాలజిస్ట్ అటువంటి దగ్గర పోయినప్పుడు
అయ్యా నాకు తల విపరీతంగా వస్తుంది అన్నప్పుడు ఏ పక్కన వస్తుంది అంటే ఈ పక్క ఓకే. ఇప్పుడు మీ నొప్పి అనేది భరించలేని నొప్పి 10 అనుకుందాం. 1 2 3 4 5 6 10. మీ నొప్పి 3 5 10 అని అడుగుతారు. మనం చెప్పగలుగుతాం కదా, ఎందుకంటే ఆ నొప్పిలోనే మనం ఆఫీసుకు పోతాం. నొప్పి ఉంది, ఇబ్బంది పెడుతుంది అంటే 4 5 దాని రేటింగ్. ఈ రేటింగ్ తీసుకున్నప్పుడు ఆ మహిళ పడే బాధ ఈ 10 అనే దాన్ని కూడా పగలగొట్టుకొని పైకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే సామాజికంగా చాలా వాళ్ళు పడే బాధనికి వర్ణించలేము అది. అయితే ఇటువంటి వార్తలు వేసేటప్పుడు ఆ అమ్మాయి పేరు కానీ ఆ తండ్రి పేరు కూడా రాయద్దు. ఎందుకంటే పిల్లల కంటే తండ్రి పేరు వాళ్ళకి తెలుస్తుంది. ఒక మహిళకి ఆమె పేరు కంటే ఆమె భర్త పేరు పాపులర్ ఆ ఊర్లో. మైనర్ పిల్లలు ఉంటారు, మైనర్ పిల్లల ఫోటోలు ఎందుకు వేయొద్దంటే తెలియని వయసు, వాడు తెలియక చేసిండు. దాన్ని నువ్వు ఫోటో వేయడం ద్వారా మన జీవితమే నాశనం అవుతుంది. వానికి ఒక తక్కువ శిక్ష పడి మళ్ళీ బయటకు వస్తే వాడు ఆర్మీలోకి పోవచ్చు, వాడే ఒక జడ్జి కావచ్చు, వాడు ఒక కలెక్టర్ కావచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, వాని జీవితాలను చిదిమేయొద్దని. అయితే ఇదొకటి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, కోట్ల రూపాయలు దోసుకున్న వాళ్ళేమో హాయిగా తిరుగుతుంటారు, ఒక రొట్టెనో ఒక దీన్నో దొంగిలించిన వాడిని కొడతాం మనం. ఈ అన్యాయం. ఇది చాలా సందర్భాల్లో మన కోర్టులు మన వాళ్ళు కేసులు పెట్టారు, కొట్టి వదిలి పెడతారు. ఈ అమెరికన్ కోర్టులు అవి ఏమంటే వాళ్ళు షాప్ లిఫ్టింగ్ అంటారు దీన్ని. ఏదైనా సూపర్ బజార్కి పోయి వస్తువు ఏదో దాచుకుంటే పట్టుకొని కోర్టుకు తీసుకుపోతారు. అక్కడ మేజిస్ట్రేట్లు మన వాళ్ళకంటే చాలా ఆనెస్ట్గా ఉంటారు. ఆ తల్లికి 5 పిల్లలు ఉన్నారు, భర్త లేడు, కుటుంబాన్ని పోషించలేక చేసిన చిన్న ఆమె తీసుకుపోయే ఆ బ్రెడ్ లేకపోతే దానివల్ల ఒక $100 అయితే నీ షాప్కి వచ్చే నష్టమేం లేదు, ఇది గవర్నమెంట్ కట్టాలి $100 అని కూడా చెప్తుంది. మన దగ్గర కూడా రావాలి అవన్నీ. మన దగ్గర అంతా సెన్సిటివిటీ లేదు. అసలు ఆ ఐపీసీని వాటిని ముట్టుకొని ఇప్పటికి ఎన్నో మార్పులు చేయాలి. ఒక్క హెల్మెట్ లేకపోతే, మాస్క్ పెట్టుకోకపోతే పెనాల్టీలు $1000 వరకు వేస్తారు. కన్ఫ్యూజన్ ఉందా? కన్క్లూజన్ అంటున్నారా? లేని అసలు నేను ఇంకా క్లాస్కే పోలేదు. ఇంకా నేను మీకు ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా ఒక సెన్సిటివిటీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే రైట్, డైవర్షన్ ఏం కాదు ఇది. ఎందుకంటే మనము ఏది అర్థం కాలేదో నాకు చెప్పండి అమ్మా. ఆ రాజస్థాన్ వ్యాపారి ఆ దొంగతనం జరిగిన తర్వాత అతను కేరళ పోయిండని వీళ్ళు తెలుసుకున్నారు ట్రైన్లో. ఆ ట్రైన్ని ట్రాక్ చేసుకుంటే, అప్పట్లో ఎస్టీడీ ఫోన్ల ద్వారా ట్రాక్ చేసుకుంటే వీళ్ళు పోయి అక్కడ దిగినరు, వాడిని పట్టుకొచ్చి అతని దగ్గర ఉన్న 6 లక్షల రూపాయల్లో వాడు ₹1 తీయలే, వాడు దాచుకున్న డబ్బులతోటే పెట్టిండు. మనం ప్రశ్నించింది ఏంటంటే, పోలీసులకి విమానంలో పోవటానికి ఈ వారెంట్ చెల్లదు. ఆర్టీసీ బస్సు జనరల్ కంపార్ట్మెంట్లో, అంటే ఈ స్లీపర్ అంటారు కదా జనరల్ తప్ప ఏసీలో పోవటానికి కూడా లేదు. రెండోది, మీరిచ్చే 15 లీటర్ల డీజిల్ తోటి వాని జీప్ నడవదు. పోలీస్ జీప్లో పోతే ఆ ఊరికో ఇంటికో పోతే ఆ దొంగ పారిపోతాడు అన్న తర్వాత ఇవన్నీ మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్న పట్టుకురావడానికి విమానం ఛార్జీలు ఇస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన చాలామంది అధికారులు వాళ్ళల్లో కూడా ఈ థాట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ప్రపంచంలో జరిగే క్రైమ్ గురించి స్టడీ చేస్తుంటారు. ఐపీఎస్ ట్రైనింగు, మీరు ఐపీఎస్ చూడండి, ఒక ఐఏఎస్ చూడండి,
వాళ్ళ ట్రైనింగ్ అంటే అది ఏంది, అటువంటి ట్రైనింగ్ ఇంకెక్కడ దొరుకుతుందా లేదా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చాలాసార్లు మన శివరాంపల్లిలో ఉంది నేషనల్ పోలీస్ అకాడమీ సర్దార్ పటేల్, నేను పోయిన వాళ్ళ లైబ్రరీలో ఉన్న నాకు వాళ్ళతో ఒక లెక్చర్ ఇప్పించే అవకాశం కూడా కల్పించారు. మీడియా కోణంలో ఏమనుకుంటున్నారు పోలీసుల గురించి అని. అయితే ఒక 30 లక్షలు 20 లక్షల జనాభా ఉన్న ఒక జిల్లాని ఒక ఎస్పీ కంట్రోల్ చేయటం చాలా నింపాదిగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. వాళ్ళ ట్రైనింగ్ అది. ఇప్పుడు వాళ్ళ పెట్రోల్ బత్తా పెరిగింది, వాళ్ళ ఖర్చులు ట్రైన్లో అట్లా పోతాను లేదు, జనరల్గా అందరిలాగా మన ఏసీ బుక్ చేసుకొని పోతారు. అవన్నీ మార్పులు జరిగినాయి. ఒకప్పటికి ఇప్పటికి చెప్తున్నా, అంటే పోలీసులు కరప్షన్ ఎందుకు చేస్తారంటే ఇది కూడా ఒక కారణం. ఇది తర్వాత మీరు ఇండియన్ పీనల్ కోడ్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని 2 మాటలు వింటారు కదా. దీంట్లో ఉంది ఇండియన్ పీనల్ కోడ్ ఏంటంటే ఒక నేరము, ఒక హత్య అంటే ఒక దానికి హత్య అనే దాన్ని ఒక నిర్వచనం ఉండాలి కదా. హత్య అంటే నిర్వచనం లేదనుకోండి, ఈ బాటిల్ని కింద పడేయటమే హత్య అని మీరు అనుకుంటారు. దానికి కొన్ని స్టాండర్డ్ ప్రామాణికమైన నిర్వచనం ఉండాలి. ఇండియన్ పీనల్ కోడ్లో ఈ నిర్వచనంతో పాటు దానికి ఒక సెక్షను, ఆ నేరం చేస్తే ఎంత శిక్ష పడుతుంది అనేది. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏంటంటే అది డిఫరెంట్. ఒక ఎస్ఐ వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు స్టేషన్కి రావాలంటారు. మీరు ఏమంటారంటే, మీరు ఏ అధికారంతో నన్ను స్టేషన్కి రమ్మంటున్నారు, ఎవరిచ్చారు మీకు అధికారము అడగొచ్చు కదా. సో సిఆర్పిసి ఇచ్చింది వాళ్ళకి అధికారం. ఓ జడ్జి నిందితునికి, ఒక క్రిమినల్కి 10 ఏళ్ళు జైలు శిక్ష అంటాడు. వాడు అరుస్తాడు అక్కడి నుంచి, నీకెవరిచ్చారు అధికారం 10 ఏళ్ళు వేయడానికి, ఇంత చిన్న నేను చేసింది పెద్ద నేరమే కాదు, 10 ఏళ్ళు ఎవడు ఏమన్నాడు. ఇటువంటి చేసిన వాళ్ళకి ఏడాది కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి కదా అని అడుగుతాడు. నాకు విచక్షణ ఉంది, నాకు అధికారం ఉంది, అది సిఆర్పిసి ఇచ్చింది. మీకు టోల్ గేట్లో పడితే నేషనల్ హైవే మీద ఒక 20 బోర్డులు పెడతారు, రిఫ్లెక్టింగ్ బోర్డులు. రాష్ట్రపతి అయితే ఉచితం. ఎందుకు చెప్పండి? ఆ 20 బోర్డులు అంత ఖర్చు పెట్టి పెట్టాల్సిన అవసరం ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనం మన వెహికల్ తీసుకొని పోయినప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలరా ఈ 50 రూపాయలని అడుగుతాం మనం. నీకు 50 ఎందుకు ఇవ్వాలి, నేను అన్ని పన్నులు కడుతున్నా, నన్ను ఫ్రీగా వదిలిపెట్టు, లేకపోతే నేను ఈ ఊరు సర్పంచ్ని వదిలిపెట్టు, నాకు లేకపోతే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని వదిలిపెట్టు అని అడుగుతాం మనం. అడిగినప్పుడు ఏంటంటే వాడు ప్రతి ఒక్కరికి యాక్ట్ చూపించలేడు. ఆ 20 బోర్డులు చూడండి, టోల్ గేట్ ఎందుకు పెట్టిండు, దాంట్లో ఎవడెవడు ఎగ్జామ్షను, ఎవరెవరు కట్టాలి అనేది ఆ చట్టం అంతా క్లుప్తంగా రాసిపెట్టిన బోర్డులు అనమాట. అది లేకపోతే ఏమంటే ఎవరైనా కోర్టులో క్లెయిమ్ చేయొచ్చు, ఇతను తీసుకున్నాడు, ఎవరు ఇచ్చిర్రు అధికారము, నాకేం చూపించలేదు, నేను అడిగినప్పుడు చూపించాలి అని కోర్టుకు వెళ్ళొచ్చు ఎవరైనా. సో ఈ అన్నీ తప్పించుకోవడానికి అంత శ్రమ లేకుండా నార్మల్గా పోయేటట్టు చేస్తారు. తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది విన్నారా మీరు? ఫోరెన్సిక్ ల్యాబ్లో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఒక డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ మెడిసిన్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఫోరెన్సిక్ మెడిసిన్లు ఎవరు ఉంటారంటే పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు ఉంటారు. ఒక్కోసారి ఈ మధ్య కోర్టులు వీడియో తీయాలని చెప్తున్నాయి. పోస్ట్ మార్టం జరిగేటప్పుడు వీడియో తీయాలి. ఎందుకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి పోస్ట్ మార్టంలో, మనకు తెలియని కూడా. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఎవరైతే ఈ వాహనం నడిపిన వాళ్ళు ఉంటారు కదా, అతను సంపన్నుడే కదా న్యాచురల్గా. రోడ్డు మీద కాలినడకన పోయే వాళ్ళకంటే కారులో ఉన్నవాడు సంపన్నుడు. వీడేం చేస్తాడంటే, ఇది ఉపాయం చెప్తున్నా అని అనుకోకండి, జరిగినే చెప్తున్నా, ఆడ ఉన్న పోస్ట్ మార్టం డాక్టర్ని పట్టుకుంటాడు. ఆయన డైరెక్ట్ పోతే ఆయన మాట్లాడు,
ఎవరినో కింది స్టాఫ్ని పట్టుకొని ఏదైనా మేనేజ్ చేయరా భయ్ అంటే ఎట్లా మేనేజ్ చేయాలంటే ఒక పైప్ వేసి వాని కడుపులకి ఒక హాఫ్ బాటిల్ విస్కీ నెడతారు ఇంజెక్షన్ ద్వారా. వాని పొట్టలో ఉంటుంది ఆహారంతో పాటు ఇది ఉంటుంది. ఉన్నప్పుడు ఏమైందంటే పోస్ట్ మార్టం చేసే డాక్టరు బ్లడ్ శాంపుల్ తీస్తాడు. బ్లడ్ శాంపుల్లో కూడా 2-3 చుక్కలు కలిపి ఇట్టి అంటారు విస్కీ. సో వాని బ్లడ్ శాంపుల్లో ఆల్కహాల్ ఉంది, వాని జీర్ణకోశంలో ఆల్కహాల్ ఉంది. లివర్ పీసీ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ మార్టం చేసినప్పుడు విజరా అంటారు, దీన్ని విన్నర్గా మీరు, విజరా శాంపుల్స్ పంపించమంటారు. ఆ లివర్ ముక్కను కూడా ఆల్కహాల్లో ఈ విస్కీ సేమ్ విస్కీ మళ్ళీ మారకూడదు, దాన్ని అటు ఇటు కొట్టి ఒక ఇంజెక్షన్ ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మా అరే నేను తీసుకపోతే ఇదంతా మోసం చేసే వ్యవహారం, కరప్షన్ వ్యవహారం ఇది. నేను ఎందుకు అప్రమత్తం చేస్తున్నా అంటే మీడియా ఇక్కడనే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిందాక వాడు ఆ బాక్సులో కావాలంటాడా లేదా? మన మనుషుల్ని పెడతాడు. గెలుస్తా అనుకున్నాడు ఏం చేస్తాడంటే పోలింగ్ బాక్సులు ఎక్కడ భద్రపరిచిండ్రో అట్లా ఇక్కడ కూడా అమ్మా ఇక్కడ కూడా ఒక అనామకుడు చనిపోయినప్పుడు పెద్దోడైతే చేయలేరు, ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తాను, నేను తాగను మీరు తాగరు, అరే తాగని వ్యక్తి కడుపులో ఎట్లొచ్చిందని నేను ఛాలెంజ్ చేస్తా. సో పేదోళ్ళ విషయంలో ఇట్లా జరుగుతుంది. ఇదొకటి. పోస్ట్ మార్టంలో ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే విజరా అని తీస్తాడు. విజరా ఏంటంటే జీర్ణకోశంలో కొంత ఆహారం, ఒక బ్లడ్ శాంపుల్, లివర్లో ఒక ముక్క, తర్వాత బ్రెయిన్లో ఒక ముక్క, బ్రెయిన్ ఓపెన్ చేసి చూస్తాడు. అంటే యాక్సిడెంట్ జరిగే టైంకి మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోయే అవకాశం ఉంది. అంటే అతను పడిపోతాడు కదా, పడిపోయినప్పుడు నేను గుద్దిన అంటాడు వీడు. ఎందుకు పడిపోయిందంటే అతని మెదడులో రక్తనాళాలు చిట్టి ఉంటే కేసు చిన్నదవుతుంది. అతను ఎట్లయినా చనిపోయేవాడు 5 నిమిషాల్లో, ఈ మధ్యలో గుద్దిండి ఇతను అనే కాడికి వస్తుంది, పనిష్మెంట్ తక్కువ అవుతుంది. దీంతో ప్రతి అవకాశాన్ని ఎవడైతే నిందితుడు ఉంటాడో ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని చూస్తాడు. ఇవన్నీ లాయర్లు చెప్తారు వాళ్ళకి ఐడియాలు. సో పోస్ట్ వచ్చిన తర్వాత ఈ లివర్ పీసు, బ్లడ్ ఇవన్నీ వస్తాయి. కొన్ని సందర్భాల్లో వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు పురుగు మందు దాగి చనిపోయిన వ్యక్తి ఉంటాడు, ఖచ్చితంగా లివర్లో బ్లడ్లో ఉంటుంది, జీర్ణకోశంలో అన్నంతో పాటు ఇంకా ఉంటుంది. ఈ 3 నిర్ధారిస్తాయి. వాళ్ళు ఏంటంటే ఏం పాయిజన్ తాగిండనే చెప్పడు. ఈ పురుగు మందులన్నీ ఒక 6-7 కేటగిరీల పాయిజన్లు, 6-7 కేటగిరీలే. సో ఫలానా ఫినాల్స్ జాతి రకం పాయిజన్ ఇదని చెప్తాడు. అక్కడ బాధితుని దగ్గర డబ్బా ఏదైనా దొరికితే దాంట్లోది దీంట్లోది పోలుస్తారు. ఇదొకటి పోస్ట్ మార్టంలో తేల్చే విషయాలు. తర్వాత ఒక వ్యక్తిని, ఇది సబ్జెక్టే, నేను మీకు చెప్పే సబ్జెక్టే, వేరే విషయం ఏం కాదు. ఒక వ్యక్తిని 4 వ్యక్తులు బకెట్లో తలకాయ ముంచి చంపుతారు. ఓకే, హత్య చేసిరు. బకెట్లోనో టబ్లోనో నీళ్ళల్లో ఆ తలకాయ ముంచి లంగ్స్లోకి పోయి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఓ బావిలో పడేస్తారు. బావిలో పడేసి ఇది ఆత్మహత్య, మాకేం సంబంధం లేదని చెప్తారు. అన్నప్పుడు ఎట్లా నిర్ధారించాలి? ఇప్పుడు లంగ్స్లో ఏడ ఉన్న నీళ్ళు పోతాయి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఆ బావిలో నీళ్ళ శాంపుల్ తీస్తారు. బావిలో నీళ్ళ శాంపుల్ తీసినప్పుడు తీసి ఈ బాడీలో ఉండే నీళ్లు తీస్తారు, లంగ్స్లో ఉన్నాయి, తీసి 2 నమూనాలను పంపిస్తారు. ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏం చెప్తాడంటే ఇతను నీళ్లు తాగటం వల్ల ఊపిరి బదులు నీళ్లు లోపలికి పోవటం వల్ల చనిపోయిందని మాత్రం చెప్తాడు. కాజ్ ఆఫ్ డెత్ అది. అయితే అతను కొట్టడం వల్ల చనిపోలే, ఇంకా వేరే కన్ఫ్యూజన్ లేకుండా
అయితే మరి వీడిని బకెట్లో ముంచిన విషయం ఎట్లా తేలాలి? ఆ నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ లంగ్స్ లోపటి నుంచి నీళ్లు తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెడతారు. అవి శుభ్రమైన నీళ్ళు, లేకపోతే సబ్బు నీళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళు ఓపెన్ వెల్ ఉంటుంది కదా మన బావులు, వాటిలలో నీళ్ళు పచ్చగా ఉంటాయి చూసిరా? ఆ పచ్చటి రంగు ఎందుకు వస్తుందంటే కొన్ని రకాల మొక్కలు, నీళ్లలో వేలాడే మొక్కలు కొన్ని ఉంటాయి, నాచు, వీటి వల్ల. సో ఈ శాంపుల్ నీళ్ళల్లో ఈ ప్లాంక్టన్స్ అంటారు వాటిని. ఈ నీళ్లలో ఇవి ఉన్నాయి. వీని లంగ్స్లో నీళ్ళలో శుభ్రంగా ఉంది. సో ఆ బావిలో పడలేదు, బావిలో పడిన తర్వాత చావలేదు, చనిపోయిన తర్వాతనే ఎవరో బావిలో పడేసారు. ఒకటి. రెండోది ఏమంటే వాడెంత బలహీనుడైనా, వాడెంత తాగి పండుకున్నా, ఎవడన్నా చంపబోతే శరీరంలో అపారమైన శక్తి బయటకు వస్తుంది. తనను తను రక్షించుకోవడానికి పెనుగులాడతాడు. ఈ పెనుగులాటలో ఈ మోచేతుల దగ్గర, ఈ కణుపుల దగ్గర, మోకాల దగ్గర తల వెనక్కి కొట్టుకోవడం వల్ల గాయాలైతాయి. గాయాలు కాకుండా కందిపోతాయి. సో ఇది ఒకటి. ఇవి ఉండి ఆ వ్యక్తి లంగ్స్లో మంచినీళ్ళు ఉన్నప్పుడు దీన్ని అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి తర్వాత దాన్ని ఎవరు చంపుంటారు అని ఆ కుటుంబ సభ్యుల్ని అది ఇదే. ఇప్పుడు ఏమైందంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇది అయిపోయింది. మీకు అర్థమైంది కదా? సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ మర్డర్ చేసేవాడు ఏం చేస్తాడంటే వీని రప్పించుకోవడానికో దేనికో 4 సార్లు ఫోన్ చేస్తాడు. ఆ 2-3 రోజులు, వారం రోజుల్లో ఇతనికి వచ్చిన ఫోన్లు, ఇతను చేసిన ఫోన్లు అన్నీ ట్రాక్ చేస్తారు. వీళ్ళల్లో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అని చెప్పి అడుగుతారు. సో ఇట్లా ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఇంకోటి ఏమంటే ఒక రేప్ కేసులో ఒకతన్ని నిర్ధారించాలి. వీడే చేసిండా? నేను ఒక 20 ఏళ్ల కింద ఘటన చెప్తా. అప్పుడు ఈ డిఎన్ఏలు రాలే. గుంటూరు జిల్లాలో వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు పొలం దగ్గరికి పోయారు. ఇంట్లో ఒక వయసు అమ్మాయి ఉంది, 18 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎవరో పాడు చేసి చంపేసారు. చంపేసిన తర్వాత పోలీసు వాళ్ళు పోయి ఆ ఇన్స్పెక్టర్, ఆ రోజుల్లో ఆ విచారణ పోయిన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ స్టిక్కర్ బొట్లు వచ్చినాయి. ఇప్పుడు స్టిక్కర్ బొట్టు కూడా ఈ పెనుగులాటలో వానికి అతుక్కుంటుంది. చాలామంది, నేను సరదాగా చెప్తున్నా, ఏదైనా తప్పు చేసినప్పుడు స్టిక్కర్ బోట్లు అతుక్కోకుండా జాగ్రత్త పడతారు, ఇంట్లో దొరుకుతారు. ఓసారి మా ఫ్రెండ్ ఏం చేసిండు అంటే, నేను ఈ మధ్యనే అమ్మా నేను ఇవన్నీ దాంట్లో మీరు లంచ్ తర్వాత కొంచెము నిద్ర వచ్చిన భావన ఉంటుంది. దయచేసి వినండి. ఏంటంటే నన్ను వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతా. నాకు ఇంతమంది మిత్రులు తెలంగాణ నుంచి ఇంతమంది వచ్చి నా ముందర ఆడియన్స్ ఉన్నప్పుడు నేను చాలా బాధ్యతగా ఉంటా. ఇవాళ ఉదయం నుంచి నేను స్టడీ చేస్తున్నా. నేను ఏదో ఊరికి పోయినప్పుడు మీలో ఒకరు నన్ను, సార్ నేను చూసినా అంటే నాకు ఒక 10 లక్షల రూపాయలు లేకపోతే ఒక వజ్రం భూమిలో దొరికినట్టే. అయితే ఇదేది సంబంధం లేని కాదు మిత్రం, నా అనుభవాలను చెప్తున్నా. ఇవి ఎందుకంటే క్లాస్ సీరియస్గా చెప్తే ఎవరు వింటారబ్బా? మ్యాథ్స్ చెప్పినట్టు 2/2 4/, హూ కేర్స్? టీచింగ్ మెథడ్స్ మారిపోయినాయి, మధ్యలో నవ్వులు ఉంటాయి, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా మన సమాజంలో జరిగే చెప్తున్నా నేను. ఒక మిత్రుడు ఏం చేశారు, ఆఫీస్లో మధ్యాహ్నం అందరు ఏమన్నారంటే లంచ్కి పోదామేటన్నా అన్నారు. మా మీడియా ఆఫీస్లోనే. అంటే ఒక 2 లేడీస్ కూడా ఎక్కిరు కార్లా, 5గురు కలిసి భోజనం చేసి వచ్చారు. ఒక
ఒక ఆమె ఈ పూలు జరుపుకునే క్రమంలో ఆమె జడ పిన్ను పడింది కారులో. అయితే అతను డ్రైవర్ లేడు, బయట నుంచి తుడుస్తాడు, కానీ ఇంకా లోపల తుడిచేది ఏమో డ్రైవర్ ఉంటే లోపల బయట తుడుస్తాడు. అది వాళ్ళ భార్య దృష్టిలో పడింది. ఈ పిన్ను ఎక్కడిదని అడిగింది. ఇది 15 రోజుల తర్వాత ఈయనకి వెంటనే స్ట్రైక్ రాలే. అవాళ్ళ తెల్లారడితే చెప్పు నిన్న భోజనం పోయిన పిన్ను ఎక్కడిది, నా దాంట్లో కట్టి వచ్చింది అన్నాడు. రెండో తప్పు. ఆమె ఏం చేసింది, దానికి ఈ మధ్య చాలా అలంకారాలు వస్తున్నాయి. పిన్నులు మన అమ్మలు పెట్టుకున్నట్టు ఇట్లా లేవు ఇప్పుడు, దానికి చాలా అలంకారాలు ఉన్నాయి అమ్మా. డిజైన్లు, డైమండ్స్ లాగా రంగురాళ్ళు. ఇది అయితే చాలా ఖరీదైనగానే ఉంది. నేను కూడా పెట్టుకొని ఇటువంటి ఈ ఎట్లా పడిందో చెప్పని కూర్చుంది. ఆయన కొద్దిగా రీకలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిపించి ఇట్ట జరిగింది. అయితే ఆమె కూడా మర్చిపోయింది, ఆమె పిన్ను పోయిన విషయం ఆమె కూడా తెలియదు. ఇట్లా జరుగుతాయి ఆ కుటుంబంలో. నేను ఎక్కడికి మళ్ళీ పాయింట్కి వస్తున్నా. ఆ అమ్మాయికి అప్పట్లో ఈ బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకునేది. అది సింగార్ కంపెనీ ఏదో ఇప్పటికి కూడా ఉంది. అది ఆ బొట్టు పెట్టుకుంటే బొట్టులో కొద్దిగా డిస్టర్బ్ అయింది, బొట్టు కొద్దిగా చెదిరినట్టు అనిపించింది. సో అక్కడ చూస్తే ఏమైందంటే వాడు ఆయనకు చేరియండి అన్నకి ఎవరన్నా సరే ఓకే. అయితే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని గొంతు పిసికి చంపేసిండు అతను. చంపేసిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం కదా, నేరం జరిగిన స్థలం దాడ జాగ్రత్తగా చూసారు. చూస్తే బొట్టు చెదిరిపోయింది, కొన్ని గాజులు పగిలిపోయినాయి. ఓకే, నిందితుడికి సంబంధించిన ఏ వస్తువు అక్కడ పడలే. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంట్లో ఎక్కడ కూడా ఏ వస్తువు డిస్టర్బ్ కాలే. ఈ మాట ఎందుకు చెప్తున్నా చెప్పండి. తెలిసినోడు, తెలిసిన వ్యక్తి, బయటోడైతే అమ్మాయి డోరే తీయదు. ఒకటి, లోపలికి వచ్చిన తర్వాత పరిగెత్తే ప్రయత్నంలో చైర్లు అవి ఇవి కింద పడతాయి. వాడు తెలిసినోడు. ఓకే, తెలిసినోడు అయిన తర్వాత వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నారు, ఈ అమ్మాయి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ అమ్మాయి మీద పెళ్లి కోసం ఎవరైనా అడిగినరా, పెళ్లి చేసుకుంటాను ఎవరైనా అడిగినరా అంటే ఒకని పేరు వచ్చింది. ఆ వాడు ఆ అమ్మాయికి దగ్గర మామ అవుతాడు. ఇది గుంటూరు జిల్లాలో జరిగింది. అయితే ఇదంతా ఆ ఇన్స్పెక్టర్ గారి, ఆ కానిస్టేబుల్ కావచ్చు, ఇన్స్పెక్టర్ కావచ్చు, వీళ్ళ గొప్పతనం అది. వెంటనే వాని ఇంటికి పోయింది. వాని ఇంటికి పోతే వాడి చొక్కా కుక్కాన్ని తగిలిచ్చుంది, బట్టలు మార్చుకున్నాడు. అయితే ఆ షర్టు తీస్తే షర్టు మీద కుంకుమ అంటుకుంది. మరి అదే కుంకుమ ఇదే కుంకుమ అని మళ్ళీ ఈ లాయర్లు ఉంటారుగా కోట్ల కొట్లాడేవాళ్ళు, అయ్యా వీళ్ళే కుంకుమ పూసిరు వాడిని బుక్ చేయడానికి అని అడ్డం తిరుగుతారు. దీనికి ఏంటంటే ఒక టెస్ట్ ఉంది, మీరు నమ్మరు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంత 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా 2000 మంది బాడీ స్మెల్ వేరే ఉంటుంది. మీ కుక్కలు గుర్తుపట్టేది అట్నే, ప్రతి ఒక్కరి బాడీ స్మెల్ వేరే ఉంటుంది. నేను ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా, ఆ ట్యాబ్లెట్కి సంబంధించి ఈ చెమటలో వస్తుంది కొంత. నేను ఒక మసాలాతో కూడిన చికెన్ బిర్యానీ తిన్నా, ఆ మసాలా వాసన మన 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 ముక్కుకు అందని విధంగా ఉంటుంది. ప్రతి మనిషి చెమట డిఫరెంట్గా ఉంటుంది. 2000 మంది కాదు 1,00,000 మందిలా
మీకు కుక్కలు మోసపోయింది అక్కడనే. ఈ డాగ్స్ని ఒకసారి దాని మీద ఒక స్టోరీ రాయడానికి నేను వాళ్ళ శిక్షణ కేంద్రానికి పోయినా, అంబర్పేటలో ఉంది. మీరు ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని వెళ్ళండి, బ్యూటిఫుల్. మీరు అక్కడ ఏం చేశారంటే నాకు ఒక డెమో చూపిస్తానికి, సార్ మీ కర్చీఫ్ ఇవ్వండి అన్నాడు. కర్చీఫ్ తీసుకున్నాడు, చేతులతో ఇటు ఇట్లా అనండి అన్నాడు. అన్న ఇట్లా అనమన్నాడు, ఇట్లా 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 కొద్దిగా చెమట అంటే ఇచ్చిన. అక్కడ ఉన్న 10 మంది కర్చీఫ్లు ఆడేసారు వరుసంగా. వాడు ఏం చేసిండంటే ఆ డాగ్ని తీసుకొచ్చిండు. పోలీసు డాగ్స్ని కుక్కలు అనొద్దు మీరు, చాలా అవమానించినట్టు. జాగిలము, శునకము, డాగ్ అనాలి. మనము పెంపుడు కుక్కలు, పెంపుడు ఇంట్లో పెంచుకునే వాటిని కూడా ఆ జాకీ అయితే కుక్క అంటే ఆ యజమాని కోపం వస్తుంది, జాకీ అనాలంటాడు. అట్లా వాళ్ళు ఏంటంటే ఒక జాగిలము 100 మంది సాక్షులు పనిచేస్తుంది. దాని పెట్టేది ఎంత ఫుడ్ అంతే. మనం అన్ని జాగిలాలకు పెట్టినట్టు ఫుడ్ పెడతారు. వ్యాక్సిన్స్ కొంచెం హెల్త్ బాగా చూస్తారు. రోజు ఒకసారి ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చేపిస్తారు, రన్నింగ్ చెప్పి అంటే బయటికి తీసుకుపోతారు. అయితే 10 ఖర్చీఫ్లు వేసినాం. 10 ఖర్చీఫ్లు వేసినప్పుడు నన్ను నా ఖర్చీఫ్ని చూపించిండు అతను. ఒక కర్ర పెట్టి ఇట్లా దాన్ని తీసుకొచ్చి చూపించాడు. చూసింది, నా దగ్గరకు వచ్చి ఆగింది. ఇంకొకళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ నేను పక్కకు జరిగిన అంటే నాకు డెమో చేయడానికి చూపించాడు. ఒక కర్చీఫ్ ఉన్న ఆయన్ని అక్కడ ఒక చెట్టు ఎక్కిచ్చారు కనపడకుండా. ఆ చెట్టు దగ్గర పోయి మురుగుతుంది అతను చూసి. చూడండి, వాటికి దేవుడు ఇచ్చిన అపారమైన దాన్ని మనిషి గుర్తుపట్టి శిక్షణ ఇచ్చి చేసుకున్నాడు. ప్రతి మనిషికి డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, డిఫరెంట్ వేలుముద్రలు ఉంటాయి, డిఫరెంట్ డిఎన్ఏ ఉంటుంది. ఓకే. అయితే ఆ అమ్మాయి చెమటలో తడిసిన కుంకుమ, ఇతని కుంకుమ సేమా కాదా అని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో కలర్ స్పెక్ట్రోగ్రఫీ అని ఉంటుంది. ఒక పరికరం, ఒక మైక్రోస్కోప్ లాంటిది అనుకోండి. అది ఒక మనము సెల్ ఫోన్లో ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసినప్పుడు లైట్ రెడ్, నెక్స్ట్ ఇంకో రెడ్, థిక్ రెడ్ వరకు పోద్ది. ఒక ఇట్లా పొడుగ్గా ఒక బ్యాండ్, సో కలర్ బార్ లాగా. అట్లా కలర్ స్పెక్ట్రోగ్రఫీ ఒక్కొక్క కెమికల్కి, ఒక్కొక్క నమూనాకి ఒక్కో తీరుగా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే బజార్లో దొరికే కుంకుమ ఉంటుంది కదా, ఒరిజినల్ కుంకుమ, ఆ పేర్లు గుర్తున్నాయండి మీకు? సింధూర్ కాదు కదా, దాని పేరు, బ్రాండ్ పేరు ఐటెక్స్, కాటుకా, మర్చిపోయినాం మనం. అయితే సార్ నమస్తే. అయితే ఈ కుంకుమ బయట నుంచి ఒక 2-3 శాంపుల్ తెచ్చారు, మార్కెట్లో దొరికాయి. వాటి కలర్ స్పెక్ట్రోగ్రఫీ, వాటిది ఈ అమ్మాయి సింధూరం, ఈ అమ్మాయి నుంచి తీసిన కొద్దిగా శాంపుల్, వాడి బట్టల నుంచి తీసింది. వాళ్ళకు ఒక చిన్న 2-3 కణాలు ఉంటే సరిపోతాయి. తీస్తే ఆ అమ్మాయి ఈ సింధూరము ఇతను చొక్కా ముందు ఉన్నది మ్యాచ్ అయింది. సో శిక్ష పడింది. ఇది ఒకటి. తర్వాత డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నాం కదా. డిఎన్ఏని ఎన్ని రకాలుగా గుర్తించవచ్చు అంటే బ్లడ్ ద్వారా, ఎముకల ద్వారా, వెంట్రుకల ద్వారా, తర్వాత సెమెన్ ద్వారా. సెమెన్ అంటే తెలుసు కదా, వీర్యం. రేప్ కేసులలో అది ఒక ఆధారం అవుతుంది. రెండోది ఇన్నిటి ద్వారా గుర్తుపడతారు. అయితే బ్లడ్ ద్వారా, సెమెన్ ద్వారా తీసుకున్న శాంపుల్ వెంటనే పర్ఫెక్ట్గా వస్తుంది. వెంట్రుకలతో తీసుకున్నది కొద్దిగా టైం పడుతుంది. మన రాష్ట్రానికి ఇండియాలో ఫస్ట్ డిఎన్ఏ శాంప్లింగ్ మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సిసిఎంబి వాళ్ళు తెచ్చారు. అప్పటి సిసిఎంబి డైరెక్టరు ఆయన ఫ్రాన్స్లో ఒక కోర్స్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళ దగ్గర అప్పటికే డెవలప్ అయింది. ఈయన ప్రభుత్వ అధికారి అవటాన ఇచ్చింది.
ఒకప్పుడు 3 days 1 week పట్టేది, ఇప్పుడు 3 hours అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా గుర్తుపడతారంటే, ఒకవేళ ఒక అత్యాచారం జరిగినప్పుడు లైంగిక చర్య పూర్తి కాలేదు, పూర్తి కానప్పుడు మీకు ఎట్లా దొరుకుతుంది శాంపుల్ కదా? సో అటువంటి అప్పుడు ఒక వ్యక్తి మనకు నెత్తిలో యూత్ ఒక 18, 19, 20, 22 ఏళ్ళ యువకులకి 1,20,000 వెంట్రుకలు ఉంటాయి నెత్తిలో. లేడీస్కి తక్కువ ఉంటాయి, పొడుగు అయ్యే కొద్దీ అది దాని శక్తి తగ్గుతుంది, కొన్ని వెంట్రుకలు రాలిపోతుంటాయి. మీరు బారెడు జడ అంటారు కదమ్మా, దాంట్లో పెద్ద మైనస్ ఏముందంటే ఈ ముందల వెనక్కి పోతుంటుంది, ఈ బరువుకి ఈ ఫ్రంట్ రో ఉన్న వెంట్రుకలు పోతుంటాయి వాళ్ళకి. సో అదొకటి. 1,20,000 వెంట్రుకల్లో ఒక రోజులో అతనికి 80 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోతాయి. నువ్వేం చేయనవసరం లేదు, ఇట్లా పీకనవసరం లేదు. నేను ఇక్కడ ఇంతసేపు ఉండంటే ఖచ్చితంగా నా చుట్టుపక్కల 1, 2 పడి ఉంటాయి. ఒక గంట అరగంట ఒక పెనుగులాట జరిగినప్పుడు ఇంకెక్కువ జరుగుతాయి, ఎక్కువ పడతాయి. ఈ శాంపుల్స్ ఏవి లేనప్పుడు ఏం చేస్తారంటే వెంట్రుకల కోసం చూస్తారు, హెయిర్. తర్వాత ఈ పెనుగులాటలు ఏమైంది, ఆ అమ్మాయి ఒక్కోసారి గీరుతుంది, రక్షించుకునే క్రమంలో గీరుతుంది. గీరినప్పుడు ఒక చిన్న మనకు తెలవకుండానే కొన్ని చర్మ కణాలు గోర్ల సందులో ఇరుకుతాయి, వాటిని తీస్తారు. తీసినప్పుడు చర్మం కూడా డిఎన్ఏ దొరుకుతుంది. ఇప్పుడు చాలా డిఎన్ఏ వచ్చిన తర్వాత ఈ నేర నిర్ధారణ చాలా సింపుల్ అయిపోయింది. ఇదొకటి. తర్వాత ఈ ఒకసారి ఏమైంది, ఇది కూడా సబ్జెక్టే. వాడు దొంగతనానికి వచ్చిండు, మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు, ఇంట్లో విస్కీ తాగిపోయిండు ఉంటుంది. ఆయన ఇంట్లో విస్కీ పెట్టుకుంటాడు, వచ్చినోడు అలవాటు ఉంది కాబట్టి కొద్దిగా విస్కీ తాగిపోతాడు. తాగినప్పుడు వాడిని ఎట్ట పట్టుకోవాలి, చిన్న ఎవిడెన్స్ ఏమైనా వదిలిండా? ఆ ఫింగర్ ప్రింట్ కూడా వదలలేదు. అయితే ఒక దగ్గర ఏంటంటే, ఒక పెద్ద ఆయన మీలాంటి వాళ్ళు, ఆయనకి వాళ్ళ మామ ఊరి నుంచి వస్తే ఒక బ్రాండ్ పోస్తాడు, ఆ ఊరి నుంచి ఎవడో ఒక స్నేహితుడు వస్తే వానికి ఒక బ్రాండ్ పోస్తాడు, ఈయన తాగేది ఒక బ్రాండు. ఇట్లా 10 రకాల సీసాలు పెట్టుకున్నాడు. వీడు ఒక బ్రాండ్ మాత్రమే తాగిండు. తాగుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, పాత నేరస్తుల రికార్డు ఉంటుంది కదా, పాత నేరస్తుల రికార్డులకు పోయినప్పుడు ఇది కూడా అడుగుతారు, వాడిని అడిగి రాసుకుంటారు వాడిని వాళ్ళ రికార్డులో. ఎవరైనా ఒక వ్యక్తి 2 సార్లు నేరం చేస్తే అతని పేరు మీద ఒక క్రైమ్ షీట్ తయారవుతుంది, అతని వివరాలన్నీ రాసుకుంటారు. 3-4 రకాలుగా ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసి వేలిముద్ర, డిఎన్ఏ తీస్తారు, ఇట్లా రకరకాల అతని హైటు ఇవన్నీ గుర్తుపడతారు. అతను ఏమైనా వికలాంగుడా ఇవన్నీ తీస్తారు. తీసినప్పుడు వాడు ఒక రకమైన విస్కీ తాగిండు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న 10,000 మంది క్రిమినల్స్లో ఈ విస్కీ తాగేటోళ్ళు ఒక 20 మంది తేలిండ్రు. 20 మందిలో ఎవడో 20 మంది ఎక్కడున్నారు ఇప్పుడు అంటే, దాంట్లో 10 మంది జైల్లోనే ఉన్నారు. 10 మంది పేర్లు తీసేయి, మిగతా 10 మంది ఎక్కడున్నారు? ఒక 2 ఆ ప్రాంతం వాళ్ళే ఉన్నారు. సో ఈ 2ని పట్టుకొని కొంచెం కోటింగ్ ఇస్తే చెప్పేసి, అది ఒకటి. ఓసారి లక్ అది ఎందుకంటే ఒక బ్రాండ్ ఎంతోమంది తాగుతారు మీరు అన్నట్టు, అదొకటి. కొంతమంది నేను కింగ్ ఫిషర్ అయితే తాగుతా లేకపోతే లేదని లేచిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. నేను బేకర్గా బ్లండర్ స్ప్రైట్ కూడా పెట్టకుండా మెక్డోల్ పెడతావా, హైవాట్స్ పెడతావా, ఇట్లా ఉంటారు. ఇప్పుడు సిగరెట్లు తాగేటప్పుడు ఆ విల్స్ ఇలా ఈ మధ్య సన్నటి సిగరెట్ వచ్చింది, ఏమో స్టైల్గా ఉంటుంది అది. అది ఆయనకి బ్రిస్టలో లేకపోతే ఇంకేవో కంపెనీలు ఉంటాయి కదా, అది ఇస్తే ఏం రా నీకు ఎట్లా కనపడుతున్నా, నేనేమన్నా ఏది పడితే తాగేటట్టు సుట్ట తాగటం లాగా పడుతున్నా ఇవన్నీ. సో సిగరెట్ పీకలతోటి సిగరెట్ హ్యాబిట్ ఉన్నోడు 2 గంటలు ఒక నేర ప్రదేశంలో ఉంటే ఒక సిగరెట్ గ్యారంటీ తాగుతాడు.
వాడు వదిలేసిన పీక కూడా దొరుకుతుంది మనకి. సరే, ఇదొకటి. అయితే ఈ వెంట్రుకలు ఇవన్నీ ఖచ్చితంగా రాలిపోతాయి. మీరు ఎప్పుడన్నా తెల్లటి టైల్స్ మీద మీరు గమనిస్తే కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్లు ఎవరు వదిలిపెడతలేరు ఒకప్పట్లాగా. ఫింగర్ ప్రింట్లు కూడా కంప్యూటరైజేషన్ అయిపోయినాయి. ఫింగర్ ప్రింట్ దొరికినప్పుడు వీని ఫింగర్ ప్రింట్ మొన్న ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, షకీల్ గారు కొడుకు వాళ్ళ తమ్ముని కొడుకు ఎవరో ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు స్టీరింగ్ వీల్ మీద వేలుముద్రలు దొరికినాయి. ఆ వేలుముద్రలు బట్టి షకీల్ గారి తమ్ముడు కొడుకో బంధువు కొడుకు అని తేలింది. ఆ పిల్లగాడిని పట్టుకున్న తర్వాత షకీల్ గారి కొడుకు దాంట్లో ఉన్నట్టు తేలింది. అప్పటి వరకు ఆయన దుబాయ్ నుంచి ఒక వీడియో పంపించాడు, సెల్ ఫోన్ వీడియో. దాంట్లో నా కొడుకు సంబంధం లేదని పంపాడు. నేను అప్పుడప్పుడు ఆ కారును వాడుకుంటా కాబట్టి ఆ స్టిక్కర్ వేసుకున్నారు వాళ్ళు, నేనే వేసిన అన్నాడు. సరే, ఇదొకటి. ఇప్పుడు ఈ మధ్య స్టిక్కర్లు అవసరమా అనే కాడికి వచ్చింది. మీరు ఎమ్మెల్యే గారు, మీరు మీ నెంబర్ టోల్ గేట్లో ఫీడ్ అయి ఉంటుంది, ఎందుకు అవసరమా? సరే, అదొక చర్చ. ఎవరో వచ్చి స్పీకర్ గారికి రిప్రజెంట్ చేశారు. అయితే ఈ డిఎన్ఏ అనేది ఇప్పుడు 3 అవర్స్లో తెలిసిపోతుంది. విదిన్ 3 అవర్స్లో లాలాజలం నుంచి కూడా డిఎన్ఏ తీయొచ్చు. ఒక కేసులో ఏమైంది, ఒకడు ఫ్రిడ్జ్లో పెట్టిన జామకాయను కొరికి ఒక ముక్క కొరికిండు. ఈ లోపల పక్కనున్నాడేమో, అరే నువ్వు తినడానికి వచ్చినవా దొంగతనానికి వచ్చినవరా అన్నాడు. వాడు ఆ కాయ అక్కడ పడేసిపోయాడు. అయితే ఆ కాయను ఒక డెంటిస్ట్ దగ్గర తీసుకుపోయి ఆ కొరికిన దాన్ని బట్టి వాని దంత నిర్మాణం ఉంటుంది కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి. ఇప్పుడు నా పళ్ళు తిరిగి ఉంటాయి, మీ పళ్ళు అందంగా ఉంటాయి, మీ పళ్ళు ఇంకేదో ప్రాబ్లం ఉంటాయి. సో ఇట్లా వాడు గుట్కా తినేవాడైతే ఆ గుట్కా ట్రేసెస్ ఉంటాయి ఆ పంటి ఘాట్లో. సో ఇట్లా రకరకాలుగా పట్టుకొని పాత నేరస్తులందరినీ ఎదిగితే వాడు ఒక పన్ను ఇరిగి ఒక తక్కువ సైజు ఉంది, వాడు దొరికిండు. ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా ఒక నేరం జరిగింది, వాడు ఏం చేస్తలేడు అది ఇది అంటుంటాం, కానీ అక్కడ ఎన్నో మెదళ్ళు పనిచేస్తుంటాయి. ఈ మధ్య నిజంగా తెలంగాణ పోలీసులు నేను చాలా అభినందిస్తున్నా. వీళ్ళ హైటెక్ మెథడ్స్. ఇలా హైదరాబాద్ సిటీలో 10 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి, గవర్నమెంట్ ప్రైవేట్. వాడు మా అపార్ట్మెంట్ వచ్చి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కంట్రోల్ రూమ్ పోయి వాచ్మెన్ రూమ్ దగ్గర ఉంటుంది, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా, పని చేయకపోతే నోటీస్ ఇస్తాడు. ప్రతిదీ గవర్నమెంట్ బాధ్యత కాదు కదా. సో మళ్ళీ వీధులలో పెట్టే అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. వైన్ షాపుడు, కిరాణి షాపుడు అందరు పెడతారు, ఏదో కెమెరాలు దొరుకుతాడు వీడు. మొన్న ఏమైంది హైదరాబాద్లో, ఇక ఇది కూడా నేరం పట్టుకునే పద్ధతే. ఎట్లా పట్టుకుంటారని, పోలీసుల దగ్గర సెల్ ఫోన్ ట్రాకర్స్ ఉన్నాయి, మనకు తెలియనియరు వాళ్ళు. ఓ రోజు ఏమైంది, ఓ వ్యక్తి నిజామాబాద్ దగ్గర 20 కిలోమీటర్ల దూరాన టీచర్గా పనిచేస్తాడు, స్కూల్లో పనిచేసి నైట్ నిజామాబాద్కి వస్తాడు. వచ్చినప్పుడు అతని సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి పోయినారు ఒక అర్ధరాత్రి పూట. పోయి ఏమన్నారంటే, మీరు వాళ్ళు భయపడ్డారు ఎందుకు వచ్చిండని. ఏమంటే, మీ పేరు మీద మీ ఆధార్ కార్డు మీద ఈ నెంబరు సిమ్ తీసుకున్నారు, ఇది మీరు తీసుకున్నారా మీరే ఇప్పించారా అని అడిగారు. అయితే అతను ఏమన్నాడంటే, నేను ఒక నెంబర్ తీసుకున్నా సార్, నా దగ్గర ఉన్న నెంబరే అది, ఆ రెండో నెంబర్ ఏందో నాకు తెలియదు అన్నాడు. సరే మేము మళ్ళా మీ దగ్గరికి రావచ్చు అని చెప్పి, అయితే ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. నాకు తెలిసిన వాడు అర్ధరాత్రి పూట నాకు కాల్ చేయకుండా, కాల్ చేస్తే ఉంటాడా సారు, భయానికో భక్తికో దూరంగా పోతాడు. నన్నెందుకు పిలుస్తారు ఈ అర్ధరాత్రి పూట తీసుకుపోయి ఏం చేస్తారో, వాడు పోలీసో కాదో. సో అతని ఫోన్లో సిమ్ ఉంటే ట్రాక్ చేయొచ్చు, సిమ్ తీసి జేబులో వేసుకుంటే చెప్పలేం, పారేస్తే చెప్పలేం. సెల్ ఫోన్లో సిమ్ ఉంటే అతను ఎవరితో మాట్లాడకున్నా ఈ కెన్ బి ట్రాక్డ్. అయితే తేలింది ఏంటంటే, సెల్ ఫోన్లో సిమ్లు అమ్మేవాడు ఉంటాడు కదా, వాడు కక్కుర్తి పనిచేసాడు. ఒక లేడీ పోయి నాకు సిమ్ కావాలంటే
ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు. నా దగ్గర ఆధార్ కార్డు లేదు అని అంటే వాడు 500 ఎంతో తీసుకొని ఇచ్చిండు, సిమ్ ఇచ్చిండు ఆమెకి. ఎవరి ఆధార్ కార్డు వాడుకుంటే ఇతని ఆధార్ కార్డు వాడుకుండు. సో వానికి ఏదో ఒక రికార్డు కావాలి. అయితే ఆమె దేంట్లో ఇరుక్కున్నప్పుడు ఆ సిమ్ము ఈయన పేరు మీద ఉంది, వీనికి ఏమైనా లింక్ ఉందా అని వచ్చారు. ట్రాకింగ్ చూడండి, ఇక్కడ మనం ఉన్నాము, వీఆర్ ఆల్ బీయింగ్ వాచ్డ్ బై పోలీస్, వీఆర్ ఆల్ బీయింగ్ ట్రాక్డ్. మీరు ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న టవర్ లొకేట్ చేస్తుంది మిమ్మల్ని. టవర్కి ఎంత దూరంలో ఉన్నారో కూడా అప్రాక్సిమేట్గా లెక్క చూపిస్తుంది. ఇక్కడ ఒకరిని పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ టవర్లో 2000 కనెక్షన్స్ ఒకే ప్లేస్ చూపిస్తుంటాయి. వాడు అప్పుడు మీ దగ్గర రాడు, తిరగబడతారని. వీళ్ళందరూ ఏదో పెళ్ళిళ్ళలో దేంట్లో ఉన్నారు అనుకుంటాడు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఈ మధ్య ఏమైంది, ఒక రియల్ ఎస్టేట్ యజమాని డ్రైవర్కి ఒక 40 లక్షలు ఇచ్చి, అతను చాలా నమ్మకస్తుడు, ఒకరికి ఇచ్చిరమ్మన్నాడు. ఇచ్చిరమ్మంటే వాడు ఇయ్యలే. ఒక దగ్గర వెహికల్ ఆపి 45 లక్షలు వేసుకొని పోయిండు. పోతే వాని ఇంటికి పోయారు. వాళ్ళ భార్య అన్నది రాలేదని చెప్పింది. ఏమైంది మా ఆయనకన్నది, అతను వీడు భార్యకి చెప్పలే. సో ఆమె భయపడుతుంది, ఏమైంది మీరే ఏమైనా చేసి వచ్చారా అని. అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇతని ఫ్రెండ్స్ ఎవరెవరని లెక్క తీశారు. ఒక 1 2 3 4 5 వాడి సెల్ ఫోన్ డేటా ఉంటుంది వీళ్ళ దగ్గర, కానీ లొకేషన్ దొరకలే. అయితే ఏమైంది, ఆ సెల్ ఫోన్ డేటా తీసుకుంటే ఇతను ఈ నేరం జరిగింది అనుకున్న టైంలో ఒకరితో మాట్లాడి వాన్ సెల్ నెంబర్ పట్టుకున్నాడు. అయితే వాన్ సెల్ ఫోను యాక్టివ్లో ఉంది, వీడేమో సిమ్ తీసేసాడు. వాళ్ళిద్దరు ఆడున్నారంటే ఊటీలో ఉన్నారు. అంటే ఇది 2-3 డేస్ తర్వాత ఊటీ పోయారు. వానికి ఊటీలో ఒక హోటల్ కట్టి అక్కడనే బతకాలని కోరికట. స్కెచ్ చేసిండు. అయితే ఆ ఫ్రెండ్ ఏం చేసిండంటే వాని భార్యతో మాట్లాడుకుంటే, వాడు దొంగతనం చేయలే కదా. సో అట్లా స్టాక్. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తలేరు, నేను ఎవరిని వేధించలేదు, నేను ఎవరికి అర్ధరాత్రి పూట వాట్సాప్ పెట్టలేదు అని మీరు డిలీట్ చేస్తే అది ఆగదు. మీరు డిలీట్ చేస్తాడు, ఆయన డిలీట్ చేస్తాడు, ఇద్దరు డిలీట్ చేస్తారు. ఆడ రికార్డు ఉంటుంది, రికార్డు ఉంటుంది, 3 years ఉంటుంది రికార్డు. నేను మా బంధువుల పిల్లలు వీళ్ళ ఆడపిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఈ మధ్య ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. దాంట్లో ఎవరన్నా ఒకరికి కలిసి బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, తప్పేం లేదు. ఇవాళ సమాజంలో ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. వాళ్ళు పెళ్లి చేసుకోకపోవచ్చు. ఇవాళ పిల్లలు కూడా పెళ్లి చేసుకునే పిల్లగాడు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, లేకపోతే పెళ్లి చేసుకునే అబ్బాయి గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, నీ గతకాలం నాకు అనవసరం, ఇప్పటి నుంచి మనం ఒకరికొకరు ఫెయిత్ఫుల్గా ఉన్నాం. సో నో ఇష్యూస్. నేనేం చెప్తున్నా అంటే మా వాళ్ళకి, ఎందుకంటే నేను వేరే వాళ్ళకి చెప్పలేను కదా, మా అమ్మాయి మంచిది కాదని మీరు అంటూరా అని నన్ను తంతారు. సో ఆ సలహాలు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేం. మీరు మాట్లాడే ప్రతిదీ మీ వాట్సాప్లో మీరు పంపిన ఫోటోలు అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ఒకటి, మీరు పెళ్ళి అయిన తర్వాత సిమ్ మార్చండి. సిమ్ మారిస్తే ఆమె మళ్ళీ వాళ్ళ అమ్మది తమ్ముంది అది ఇది చేసుకుంటారు. మగపిల్లలు ఏం చేస్తారంటే, ఒకరోజు ఏమైంది, ఫోన్ మోగింది, భార్య తీసింది, దాంట్లో వెంకట్ బ్రదర్ అని రాసుకుండు. అయితే ఈయనేమో లోపల ఉన్నాడు, ఈ ఫోన్ మోగుతూ ఉంది. అరే ఏ వెంకటు, ఈ వెంకట్ బావా, ఆ వెంకట్ బావా అని ఈ అమ్మాయి లేపింది. హలో, ఇంతసేపు ఆ ఫోన్ ఎత్తడానికి అన్నది ఫస్ట్ వాయిస్ అవతల. ఎందుకంటే ఫ్రెండ్స్కి కొంచెం అథారిటీ ఉంటుంది కదా, మీరు కూడా అంటారు కదా, అరే ఏమ్రా నీ అమ్మ నీకు ఫోన్ చేయాలంటే పెద్ద సావు వచ్చింది, ఎత్తవు కట్ చేస్తావు అంటారు కదా.
సో వెంకట్ బ్రదర్ ఏంది, ఫోన్ ఇంతసేపు ఎత్తలేవు ఏంది అని ఆమె ఏమనలేవాన్ని. తెలివి తక్కువదైతే అక్కడనే పంచాయతీ పెట్టుకుంటుంది, డిలీట్ చేస్తాడు, అయిపోతుంది స్టోరీ. ఆమె ఏమనలే, ఏదో ఫోన్ వచ్చింది అన్నది. అవునా అన్నాడు ఈయన. అన్నాడు, ఆయన ఆఫీస్కి పోయిండు, అయిపోయింది. రెండో రోజు ఎప్పుడో దొరికింది ఈ ఫోన్ ఈమెకి. వెంకట్ బ్రదర్ అనేదాన్ని ఉంది కదా, దాంట్లో పెట్టేది ఏది, ఆ నెంబర్ ఫీడ్ చేస్తే ఎవరో చెప్తుంది, ట్రూ కాలర్లో పెట్టింది. అందరికీ తెలుసు, మీరు అనుకోలేరు. వాడు అంటాడు, మా భార్యకు ఆమెకు పెద్ద చదువు రాదు, పెద్ద ఆమె ఫోన్ వాడటం రాదనుకుంటారు మీరు. ఆమె ఫోన్ వాడరాదు, కానీ మీ ఫోన్లో అన్ని ఫీచర్స్ తెలుసు ఆమెకి. మీరు డిలీట్ చేసినా ఏది చేసినా మీరు పోయిందనుకుంటారు. మీరు ఫోటో దిగి డిలీట్ చేస్తే ఏది మళ్ళీ పంపుతారు ఆమెకి. పంపిన తర్వాత ఫోటోలలో ఉంటుంది, ఆ ఫోటో గ్యాలరీలో ఉంటుంది. 2 చోట్ల చేయాలి డిలీటు. ఇవన్నీ తర్వాత ఒక ఆయన ఏం చేసిండు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు, ఆమెకు ఫోన్ చేసిండు, మాట్లాడిండు. కాల్ కట్, ఆ మాట్లాడినది డిలీట్ చేసిండు. కానీ ఈ లాస్ట్ ఫోన్ కాల్ ఇక్కడ ఉంటుంది చూసినావా, ఎవరికి కాల్ చేసిందో మనం సెర్చ్లో కొడితే వస్తుంది కదా, అది అట్నే ఉంది. ఈ నెంబర్ ఎందుకు నువ్వు, ఇది ఇక్కడ కనిపిస్తుంది, నువ్వు మాట్లాడినావా చేద్దామనుకున్నావా, అది ఎట్టనో తగిలింది. తర్వాత ఆమె మళ్ళా ట్రూ కాలర్, మా ఇంట్లో కూడా జరుగుతాయి ఇవి. ఇది ఈ ట్రూ కాలర్ అనేది నిజంగా కొంపలు ముంచుతుంది. సో ఫోన్ అనేది మన చేతిలో ఉందంటే మనం ఏ నేరం చేయకుండా, నేరం అంటే క్రైమ్ కాదు, నైతిక నేరం కూడా చేయకుండా జాగ్రత్త పడకపోతే ఎక్కడో దొరికిపోతాం, లైఫ్ మిజరబుల్ అవుతుంది. ఒక్కసారి ఆమె ఫోన్ మాట్లాడేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, మీరు అందరూ కూడా చాలామంది పెళ్ళిళ్ళైన ఉన్నారు, ఆమె ముందరనే మాట్లాడండి. ఆమెను కూడా తన ముందరనే మీరు పక్కకు పోయి ఉంటే ఏం చేస్తారు, ఏం సాటుకు పోయి మాట్లాడుతుంది. మా అమ్మతోటే మాట్లాడినా, మరి ఏం ఫిర్యాదు చేసినావు, ఏం చెప్పినావు, కొట్టినా తిట్టినా నేను, ఏం చెప్పినావు, మీ వదినతో మాట్లాడినావు, అవును మరి ఈయన మాట్లాడవచ్చు కదా. 100 చిక్కులు ఇవన్నీ. నేను రీసెంట్గా ఒక ఊరికి పోతే అక్కడ పంచాయతీ అవుతుంది. నేను పోయిన ఇంట్లోనే పంచాయతీ అవుతుంది. ఏంటంటే ఆ అమ్మాయికి ఈ మధ్యనే పెళ్ళి అయితే ఫోన్ మీద అతనికి డౌట్ వచ్చింది హస్బెండ్కి. చిన్నపిల్ల పాపం, పేద పిల్ల, ఎక్కువ చదువురాని పిల్ల, లిమిటెడ్గా 6 చదువుకుంది, పేద కుటుంబం. ఆ పిల్లగాని ఆ అమ్మాయి భర్త ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు, ఇచ్చిరు, అయిపోయింది. అయితే ఈమె ఒకరోజు, నువ్వు ఊకే ఫోన్లో మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడు ఆ ఫోన్ కాల్స్ అన్ని నాకు చూపించాలి అని చెప్పి అన్నది. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు. ఆ అమ్మాయి తీసుకుపోయి ఏం చేసిందంటే పొయ్యిలేసింది. పొయ్యిలేసినప్పుడు వానికి అనుమానం నిజమైన తర్వాత తేలింది ఏంటంటే ఆ అమ్మాయికి అక్క ఉంది. ఆ అక్క దగ్గరికి ఫ్రీక్వెంట్గా పోయే క్రమంలో ఆ ఎదవ లొంగ తీసుకున్నాడు, పెళ్లి చేసిండు, అయిపోయింది. తన కుటుంబ సభ్యురాలే కదా, చేయలే. చూడండి, ఇటువంటి అతనే అని తెలిసిపోతుంది. నేనేమన్నా అంటే, అతను చెప్పిండు, ఇతనికి జర్నలిస్టు చాలా అనుభవం ఉంది, మీరు ఇతని మాట వింటా అంటే నేను ఒక మాట చెప్పిస్తా అన్నాడు నాతోటి. నేనేమన్నా అంటే, బాబు నువ్వు ఏ తప్పు చేయలేదా పెళ్ళైన దాకా, చేయలేదన్నాడు. కనీసం స్నేహమన్న చేయలేదా, నీకు వీలుగాక ఆ లాస్ట్ మినిట్లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, కానీ నువ్వు ఒకరితోటి స్నేహం చేయలేదా, నిజం చెప్పు. నువ్వు ఇదంతా ఫ్రాంక్గా అడుగుతున్నా, నీ కుటుంబం నిలబెడతానికే. మొగోళ్ళు వేరు ఆడోళ్ళు వేరు సార్ అంటాడు. అయిపోయా, ఎట్టయితే రే ఆడోళ్ళు, నీ ఇంట్లో కూడా చెల్లి ఉంటుంది కదా, మరి ఆ అమ్మాయికో న్యాయం నీకో న్యాయమా?
నేనన్నా పిచ్చి పిల్ల ఇంకోసారి ఇటువంటి పని చేయదు. అయిపోయింది ఏదో అయిపోయింది. జీవితంలో కొన్ని జరుగుతాయి. నువ్వు నిజంగా తప్పు చేసావో లేదో సెల్ ఫోన్ తగలబెట్టేటప్పటికి అతనికి అనుమానం వచ్చింది. నువ్వు ఎందుకు భయపడ్డావు అన్నా. భయపడ్డావు అంటే ఇతనికి అనుమానము, నేను సెల్ ఫోన్ మాట్లాడితే అనుమానం. ఇదే నేను చెప్పేది. ఎదురుగా మాట్లాడుకుంటే ఏ గొడవలేదు. ఇప్పుడు అమెరికాలో ఉండే పిల్లలతోటి ఇదే. ఆ అమ్మాయి కొన్ని విషయాలు పేరెంట్స్తో షేర్ చేసుకోవడానికి పక్కకు పోద్ది. వీనికి లేనిపోని టెన్షన్. మళ్ళీ ఇద్దరు సంపాదిస్తులే, ఇద్దరు చదువుకున్న వాళ్ళే. ఇటువంటి కొన్ని ఒకప్పుడు మెయిల్స్ ఉండేవి, ఇప్పుడు వాట్సాప్లు గిట్సప్లు. ఇప్పుడు రోజు వాట్సాప్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోరి, ఒకరోజు మర్చిపోతారు. మనం పొలం దగ్గరికి పోతాం. పొలం దగ్గరికి పోయినప్పుడు ఒక పాము కరుస్తుంది. కానీ ఆ పాము మీరు 300 రోజులు తప్పించుకున్నారు ఆ పాము నుంచి. అక్కడనే ఉంటుంది అది. కానీ అవ్వాలి మీరు తప్పించుకోలేకపోయారు. ఇట్లే ఇది నమ్ముకొని గిలీట్ల మీద నమ్ముకోవద్దు. ఫెయిర్గా ఉండండి. ఈ మధ్య ఇది కూడా సబ్జెక్టే. సుపారీ ఇచ్చి భర్తను చంపిస్తుంది. వీడు భార్యను చంపుతున్నాడు వేరే ఆమె మొదలుపడి. ఈ 2 కేసుల్లో కూడా మగోడే దోషి, పురుషుడే దోషి. స్త్రీకి అంత తెలివితేటలు ఉండవు. తెలివితేటలు అంటే ఒకసారి పిల్లలు అయిన తర్వాత వాళ్ళ జోలికి ఎవరు పోకపోతే, వాళ్ళని ఎవరు ట్రాప్ చేయకపోతే వాళ్ళు తప్పు చేయరు, ఎవరితో మాట్లాడరు. ఎవడో వాని పేదరికమో ఇంకేదో వాని బలహీనతో చూసి చేస్తారు. మనం చూడలేదా, మన నాయనలు రోజు తాగి పండలేదా? ఇప్పుడు నాతోటి గడపట్లేడంటే అదే ఒక స్టేజ్ ఉంటుంది లైఫ్లో. వాళ్ళని కూడా భరించిన వాళ్ళని చూసినాం మనం ఊర్లల్లో. నాది ఊరే, పల్లెటూరే. వాడు యువకుడు ఉన్నప్పటి నుంచి చచ్చిపోయిన దాకా తాగుతూనే ఉన్నాడు. పిల్లలైన పెళ్ళిళ్ళైన అన్నీ అయిపోయినాయి. అది కారణం కాదు. ప్రతి దాంట్లో ఈ సంబంధాల విషయంలో, వివాహేతర సంబంధాల విషయంలో పురుషుడిదే తప్పు 99%. అయితే నేనేమంటున్నా అంటే, మీరు కూడా జర్నలిస్టులు కదా, రాసే సందర్భాల్లో అరే ఇలా విడాకులు అనేవి సో సింపుల్. ఒకప్పటిలాగా పెద్ద పీకులాట లేదు. ఒకప్పుడు ఏంటంటే జడ్జిలు ఇచ్చేవాళ్ళు కాదు విడాకులు. ఇప్పుడు జడ్జిల దగ్గర కుప్పలు ఉన్నాయి. వాడు కూడా క్లియర్ చేయాలిగా కేసులు. సో 6 నెలలు వేరువేరుగా ఉండి, ఏడాదో 6 నెలలు వేరువేరుగా ఉన్నాం మేమిద్దరం మ్యూచువల్ కాన్సెంట్ అంటే ఇచ్చేస్తాడు. లేదా వీనికి నా భార్యతో నేను వేగలేను, ఆమె చాలా మూర్ఖురాలు, ఏదో కారణం చెప్పి తీసుకొని మరి నువ్వు ఆమెతోటే పో. భార్యను ఎందుకు చంపుతావే? మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పిచ్చిది వాళ్ళ హస్బెండ్ని చంపేసి ఆ లవర్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించిందంట. గుర్తుందా? అరే ఏందే ఇదంతా? ప్లాస్టిక్ సర్జరీ లేని ఎక్కడ ఎన్ని సీరియల్స్లో వస్తాయి. ఆమె 5 ఏళ్ళు చచ్చిపోయి 5 ఏళ్ళ తర్వాత వచ్చి వేరే రూపంలో ఉంటే ప్లాస్టిక్ సర్జరీ వల్ల వేరే రూపం వచ్చింది, ఆ ప్రమాదంలో గాయపడ్డది. అట్లా ఆ తెలివితోటి ఎంత పెద్ద. నేను విన్నది ఏంటంటే ప్రపంచంలో రష్యన్ మాఫియా, ఇటలీ మాఫియా అని ఉన్నాయి. వీళ్ళు ఒక 200-300 కోట్లు తీసుకుంటారు. వాళ్ళు కూడా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను వాటిలలో పనిచేసిన వాళ్ళు, క్రైమ్ గురించి అపారంగా చదివిన వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా చేస్తారట. నేను విన్నా. కొంతమంది అనుమానాస్పద చావులు ఉన్నాయి. హెలికాప్టర్ ప్రమాదాలు ఏవో జరిగినప్పుడు ఇది ఎవడో చేసిండని అనుమానం ఉన్నప్పుడు అసలు ఎవరు చేస్తారు, ఇవి ఎట్లా దొరకకుండా చేస్తారు అనేది చూసినప్పుడు కొన్ని మాఫియాలు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇచ్చే తెలివేముందబ్బా, అతనికి ఈజ్ ఏ గ్రాడ్యుయేట్, అతనికి అప్పాలోనో ఎక్కడనో ఇస్తారు ట్రైనింగు. అతనికి వేరే అంతకుమించి వాళ్ళు అప్ టు డేట్ చేస్తుంటారు. కానీ కొత్త టెక్నిక్స్, కొన్ని పాయిజన్స్ను గుర్తుపట్టలేరు. అవి మిలిటరీ వాళ్ళు తయారు చేస్తారు. అట్లా సో నేరాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. చాలామంది ఏమంటారంటే అప్పుడప్పుడు కేసీఆర్ అనే కాదు, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు, ఏందా నీ ప్రభుత్వంలో ఇన్ని నేరాలు జరుగుతున్నాయి కనపడతలేదా అంటే, నేరం జరిగిన తర్వాత వాడిని పట్టుకోకపోతే తిట్టాలి. నేరం అనేది ఎట్లా జరుగుద్దంటే సైకాలజీ ఆఫ్ ఏ క్రిమినల్ లేదా సైకాలజీ ఆఫ్ ఏ పర్సన్
బిఫోర్ కమిటింగ్ ఏ క్రైమ్ అనేది మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి. వాడికి చేయాలని ఉండదు, ఒక్కోసారి ఆశతోటి, ఒక్కోసారి తాత్కాలికంగా కొట్లాట వస్తుంది, తాగిన తర్వాత కొట్టుకుంటారు ఫ్రెండ్సే. ఇట్లా చేసిన నేరాలు వానికి అర్జెంటుగా 10,000 కావాలి, ఎవడు ఇవ్వలేదు, వాడు ఒక చైన్ లేకపోతాడు. ఇది ఎవడు ఇస్తాడు? వాడు ఒక చిన్న పిల్లని పాడు చేసిండు, వాడు మానసిక లోపం, అది పీడోఫైల్స్ అంటారు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది కదా, ఏం సినిమా అది గుర్తుందా మీకు? అమ్మాయి హీరోయిన్ తమిళ అమ్మాయి, అది ఫిదా తీసిన సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి. ఏం సినిమా అది? లవ్ స్టోరీ. లవ్ స్టోరీలో మీరు పీడోఫైల్ అనే మాట వస్తుంది. ఒక ఉన్మాదము బ్రెయిన్లో వచ్చే కొన్ని మార్పుల వల్ల వాడెప్పుడు ఈ ప్రిఫర్స్ ఓన్లీ యంగ్ గర్ల్స్ ఏంటంటే, చిన్నపిల్లలు ఏంటంటే ఎదిరించలేరు, బయటికి చెప్పలేరు, చంపేయచ్చు, ఇది వాళ్ళ ధైర్యం. సో అది ఒకసారి 2-3 సార్లు అటు జరిగిన తర్వాత వాడికి అదే పీడోఫైల్ అయిపోతాడు. అమెరికాలో, యూకేలో, జర్మనీలో, కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో పీడోఫైల్స్కో ఫైల్ రికార్డ్ చేస్తారు పోలీసు వాళ్ళు. వానికి ఒక ట్రాకర్ పెడతారు కాల్కి, వాడి ప్రతి మూమెంట్ వీళ్ళకి తెలుస్తుంది. మన దగ్గర అంత సాఫిస్టికేషన్ లేదు, మన దగ్గర కూడా వస్తుండొచ్చు కొన్నాళ్ళకి. మన దగ్గర పీడోఫైల్ అనేది ఆ మాట తెలియదు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, కేవలం చిన్నపిల్లల్ని మాత్రమే లైంగిక హింసకు పాల్పడతారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ మధ్య దిశ చట్టం అని వచ్చింది, తర్వాత ఢిల్లీలో జరిగింది ఒకటి, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దాంట్లో వచ్చింది ఏంటంటే, ఒక అమ్మాయిని లైంగిక వేధింపు అంటే ఆమెను బుగ్గలు పిండటం కూడా లైంగిక వేధింపే. నేనేమన్నా పాడు పని చేసినా అనొచ్చు, బుగ్గలు తాకినా, దగ్గరికి అత్తుకున్నా, వాడు అతను ఎవరు, ఆ పత్రిక ఎడిటర్ సార్, తరుణ్ తేజ్పాల్, ఆయన జీవితం అంతా ఆ పత్రిక ఏంటి సార్, తెహల్కా అనేది, పాపం బంగారు లక్ష్మణ్ ఉద్యోగం కూడా కొట్టించారు, పదవి పోగొట్టింది, ₹1,00,000 తీసుకుండని ఒక చేసి. అదే తరుణ్ తేజ్పాల్ ఏం చేసిండు, తన దగ్గర పనిచేసే అమ్మాయిని గోవాలో ఒక హోటల్, అంటే వాళ్ళు ఏదో యానివర్సరీ జరుపుకోవడానికి పోయి లిఫ్ట్లో దగ్గరికి తీసుకున్నట. దుర్మార్గం ఏంటంటే, ఆ గుంపులో తను ఢిల్లీ నుంచి ఆ గోవా తీసుకుపోయిన గుంపులో అని బిడ్డ కూడా ఉంది. తన బిడ్డ వయసు అమ్మాయిని లిఫ్ట్లో దగ్గరికి తీసుకున్నాడు. అరే దగ్గరికి తీసుకుంటే నేరమా? దాన్ని కూడా ఇప్పుడు ఒక రేప్ కిందికే తీసుకొచ్చారు, లైంగిక హింస అంటున్నారు. రేప్ అనే దానికి డెఫినేషన్ మారిపోయింది, లైంగిక హింస. తనకిష్టం లేకున్నా ఇంకా మీరు కొన్ని చెప్తే లెస్స కేసులు అవుతాయి. ఓ బస్సుల్లో, రైల్లో పోయేటప్పుడు ఒక అమ్మాయి వైపు మీరు ఒక 2-3 నిమిషాలు కళ్ళలకు చూసి అదే పనిగా చూస్తే ఆమె కేసు పెట్టవచ్చు. అమ్మాయి ఇది, ఆమెను మానసిక ఆందోళన గురి చేసినావు, నీకేం పని? 2-3 నిమిషాలు చూస్తావా? మీరు కూడా పెట్టవచ్చు, కానీ మీరు పెట్టరు కదా, మీరేం ఫోన్ నెంబర్ అడుగుతారు. సో ఇది మీరు ఒకసారి ఇంటికి పోయిన తర్వాత దయచేసి దీంట్లో చాలా విలువైనవి రాసిన, చాలా బ్రీఫ్గా రాసిన, ఇవి చదవండి, ఇంకా 4గురితో చదివించండి. అంటే మీరు అడగండి, ఎవరైనా కొన్ని క్వశ్చన్స్ అడగండి. పోస్ట్ మార్టం జరగాల్సిందే, అతను ఎన్ని రోజులైనా ఆ బాడీని తీయాల్సిందే. కొన్ని రసాయనాలు మీకు 10 ఏళ్ళైనా బాడీలో ఉంటాయి, ఆ కెమికల్ పోదు. విషమైందా,
అతని బాడీలో పాయిజన్స్ కెమికల్స్ ట్రేసెస్ లేనప్పుడు గుండెకి చచ్చిపోయింది అనుకోవచ్చు. సో అదొకటి. తర్వాత మీకు ఒకటి చెప్తా ఇంపార్టెంట్. అదే అదే చెప్తా, నేను పూర్తి చేయమంటురా? ఒక్కటి చెప్పి ముగిస్తా. ఒక్కటి ఒక వ్యక్తి ఊరేసుకొని ఉన్నాడు. పోలీసులు పోయినరు అక్కడికి. పోతే అతను ఊరికి వేలాడుతున్నప్పుడు మీరు కూడా గుర్తుపట్టవచ్చు రేపు పొద్దున నేను ఇప్పుడు చెప్పిన తర్వాత. అతన్ని దింపుతారు కిందికి. దింపినప్పుడు ముందే చంపి ఊరేసిరా లేకపోతే అతను నిజంగానే ఊరేసుకున్నాడా, స్టూల్ గీలు అన్నీ ఫిక్స్ చేస్తారు. ఒకటి ఊరేసుకున్నప్పుడు, తనకు తాను ఊరేసుకున్నప్పుడు మగవాళ్ళకైతే సెమన్ బయటకు వస్తుంది, లేడీస్కి అయితే బ్లాడర్ ఎంటీ అయిపోతుంది, మూత్రం అంతా బయటకు వస్తుంది. అర్థమైందా? సింపుల్ టెస్ట్ అదొకటి. బట్టలు తడుచుంటాయి ఏది ఫ్రెష్ అయితే. రెండోది కిందనే తాడుతోటి ఉరేసి పైకెక్కించారు అనుకోండి. ఈ నిజంగా ఉరేసుకున్న సందర్భాలు ఏమైందంటే అతను ఇట్ట వేలాడుతుంటేనేమో ఇక్కడ, ముందుకు వేలాడుతుంటే వెనక ఒక 3-4 అంగుళాల చోట్ల తాడు గుర్తు పడదు. ఎందుకంటే ఆ ముడి దగ్గర కొద్ది గ్యాప్ వస్తుంది. అర్థమైంది కదా? ముందు కానీ వెనక కానీ మీరు తాడు పెట్టి అతను బిగిచ్చి చంపినప్పుడు ఏమైందంటే 360 డిగ్రీసు గాయమవుతుంది. అదొకటి. ఈ 2 విషయాల ద్వారా అక్కడనే చెప్పేయచ్చు. తర్వాత తాడుతోటి కిందే ఉరేసి ఎక్కించేటప్పుడు అతను హత్యకు గురైనప్పుడు ఈ మోకాళ్ళు మోచేతులు డొక్కపోతాయి, అతను పెనుగులాడతాడు. ఆ పెనుగులాటకు సంబంధించింది ఒకటి. ఇంతటితోటి మీరు చాలా ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. క్రైమ్ రిపోర్టింగ్ అనేది ఒక రోజంతా పడుతుంది యాక్చువల్గా. అయ్యేది చిన్న విషయం అది. తదుపరి ఏమైందంటే మీరు వెంకట బ్రదర్ అని ఎందుకు రాసుకున్నారు అని అడిగింది. ఆయన ఏదో క్షమాపణ చెప్పుకున్నాడు. భార్య వదిలేదు కదా, భర్త అయితే వదిలేస్తాడు. పిల్లలు ఉన్నారు, వీడు మూర్ఖుడు, వీడి బుద్ధి అంతా అన్న చెప్పే. అమ్మా లేలే, ఇంకో సిమ్ పెడితేనే ఆ ఎంఐ దొరుకుతుంది. ఇంకో సిమ్ పెడితేనే. రికవర్ చేయట్లేరు. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషికి గాయమైతే పట్టించుకుంటారు కానీ ఫోన్ పట్టించుకోవట్లేరు. వాళ్ళ దగ్గర 100 కంప్లైంట్ ఉంటున్నాయి. చేయాలి, మీరు రాయొచ్చు. సెల్ ఫోన్ కంప్లైంట్ల పట్ల పోలీసులు సీరియస్గా లేరు. కొన్ని జిల్లాల ఎస్పీలు స్పెషల్ టీములు పెట్టారు. ఆ ఫోన్ ఐఎంఈఏ నెంబర్ ఎక్కడ ఉందో వాడు సిమ్ మార్చిన తర్వాత వాడు ఎక్కడ ఉన్నాడు అనేది పట్టుకొని తీసుకుంటున్నారు, ట్రాక్ చేస్తున్నారు. కొన్ని చోట్ల సెన్సిటివిటీ లేదు, కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మూలక పెడుతున్నారు. రికవరీ కావట్లేవు. కరెక్ట్ మీరు అనేది. మీకు ఏ అనుమానం వస్తుంది అడగండి. మనం అడుగుతానికి ఏం లేదు. వాళ్ళు చెప్తే చెప్తారు, చెప్పకపోతే కొంచెం సమాధానం దాటేసిండని రాయండి. థ్యాంక్ యూ. నేను ఫేస్బుక్లో బీటీ గోవిందరెడ్డి అని కొడితే ఉంటాను. నేను నెంబర్ వద్దులేండి ప్లీజ్. వాట్సాప్ మనం దాంట్లో చాట్ చేద్దాం. ఫేస్బుక్లో నేను ఆన్సర్ చేస్తా. బీటీ బీ ఫర్ టీ ఫర్ తమిళనాడు, బీ ఫర్ బాంబే, టీ ఫర్ తమిళనాడు. బీటీ బంగారు తెలంగాణ అని రాసుకోండి. క్రైమ్ వార్త
మీరు ఒక మనిషికి జరిగింది ఎట్లా చెప్తారో అట్లే రాయండి. దీంట్లో ఏ పదాలు వాడొద్దు. మీరు ఒక మనిషికి ఒక రోడ్ యాక్సిడెంట్ చూసి వచ్చి మీ ఫ్రెండ్కి చెప్తారు, అదే రాయండి. డెస్కోన్ పని అది, వానికి ఎట్లా కావాలనేది మార్చుకుంటాడు. థ్యాంక్ యూ. నా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు చాలా ఓపికగా పేషెన్స్ తోటి విన్నందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మీడియా అకాడమీ పెద్దలకి చాలా థ్యాంక్స్. మళ్ళా కలుద్దాం సార్. మళ్ళీ క్లాస్ రేపే పెడతా అంటే రేపే వస్తున్నాను. చెప్పేసి